రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీరత్న జయ జయ సుధనా శ్రీమతే శనిగమాంత మహాదేశికాయ నమః. పొంగళ్ళ పండుగ గురించి నాల్పాకం వాసుదేవాచార్య స్వామి అనుగ్రహించిన ఉపన్యాసం, దాని యొక్క తెలుగు అనువాదము 17వ ఉపన్యాసం. మార్గశీర్ష మాసం ముగింపు తర్వాత మకర సంక్రమణం రోజు మకర రాశి ఋషుడు ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు పొంగల్ పండుగ అని మనము విశేషంగా జరుపుకుంటున్నాం. ఇది ఒక వైదికమైన పండుగ. దీని గురించి గోదాదేవి పాడి ఉన్నది, మంగళాశాసనం ఉన్నది. తయ్యూరు తింగళం అని ప్రారంభించి 10 పాసరాలు మంగళాశాసనం ఈ పండుగ గురించి, పొంగల్ పండుగ గురించి. మార్గశీర్షంలో తిరుపావి నోము ముగింపు తర్వాత త్రైమాసం అనే మకర మాసం ప్రారంభం. దాని గురించి పాసనం ఇలా ఉన్నది. తయ్యూరు తింగళం తర విளக்கு தன் மண்டலமிட்டு மாசி முன்னாள் ஐயனுன் மணற்கொண்டு தெருவணிந்து அழகனி கலங்கரி தனங்கதேவா உயுமாங்கலோ என்று செல்லும் உன்னையும் மும்பியும் தொழுதேன் విజయదోర్ తలను మీ చక్కరకాయ వేంగడవర్కనే విధిక్కితియే. అంటే తై మాసం వచ్చేసినది, అంటే మార్గశీర్ష మాసం ముగింపు తర్వాత మకర మాసం. ఇప్పుడు ఒక వ్రతం ప్రారంభిస్తున్నాను. ఏం చేస్తాను ఆ వ్రతంలో? చక్కగా ఇల్లు ఊడిచి దాన్ని తుడిచి చక్కగా దానికి ముగ్గు వేస్తాను. ఇల్లు మొత్తం రంగోలి వేస్తాను. గృహానికి లోపల, గృహానికి బయట, వాకిలిలో, మెట్లో. తర్వాత సూర్యోదయకు ముందే ప్రారంభించి లేచి స్నానం చేసిన తర్వాత ఈ వీధి మొత్తం నేను ముగ్గు వేస్తాను. మన్మద అలా చక్కని ముగ్గు వేసి నిన్ను కొలుస్తాను. అంటే ఈ డెకరేషన్ మొత్తం, వీధి మొత్తం ఎవరి కొరకు? మన్మధుడి కంట. ఏ ఫలం గురించి? వెయ్యదోతడు మీ చక్కరెక్కై వెంకటవర్కనే దిక్కిత్తియే. అంటే వెంకటనాథుడు అనే పెరుమాళ్ వాడే నాకు భర్తగా నాకు దొక్కాలి, అలా నువ్వు అనుగ్రహించు. కావున మన్మథ నీ కొరకు ఈ పొంగలి వ్రతం, మకర సంక్రాంతి వ్రతం ఉంటున్నాను అంటుంది. అందుకనే ఆవిడ అనుష్ఠించింది, కావున మనం కూడా అనుష్ఠిస్తున్నాం. వెళ్లనున్మనర్కొండు తెరుపడింది వెళ్వరెప్పదన్ ముందు త్వరేపడింది. అంటే పెద్ద పెద్దగా ముగ్గు వేస్తాం. అది మాత్రం కాదు, కాయుడే నెల్లుడు కరుంబమైత్తు కట్టీరి సేవనమైత్తు వాయుడై మறையவன் మందిరస్నాల్ మన్మదనే ఉండే మడంగిరే. చక్కని పచ్చి పచ్చిగా ఉండే పసుపులు, ఆ పసుపు కాయలు తీసుకొని మంచి ధాన్యం, విత్తనం, మంచి చెరుకు ఫ్రెష్గా మన్మథ నీకు సమర్పిస్తాను. ఎందుకంటే మన్మధుడికి వాడికి ఇదే కదా, చెరుకే కదా ఆయుధం. కొత్త విత్తనంలో, కొత్త ధాన్యంలో పొంగల్ చేసి నీకు సమర్పిస్తాను. గ్రామంలో కొత్తగా విత్తనం వస్తే, ధాన్యం వస్తే అది పెరుమాళికే సమర్పిస్తారు. శాస్త్రం కూడా అలాగే ఉంటుంది. కొత్త బియ్యంలోనే చక్కెర పొంగల్ చేసి పెరుమాళికి సమర్పించాలి. దాన్నే వ్రతంగా ఇక్కడ అంటుంది గోదాదేవి. కట్టి అరిసి అవలమైత్తు వాయుడై మறையவர் మందిరత్తాల్ మన్మదనే ఉన్నేవనేన్ అని మన్మధుని గురించి వ్రతం ఉండేటట్టు పాసనం ఉన్నది. అయితే ఈ పాసనంలో ఇలా ముగింపులో కరుప్పదిల్ మలర్కన్ కామబేళై కళనినై పణింది అంటుంది. అక్కడికి సందేహం వస్తుంది మనకు. సాక్షాత్ భూదేవి అంశం గోదాదేవి కృష్ణుని వదిలిపెట్టి మన్మధుని ఎందుకు సేవించాలి? మన ఏకాంతికులు కదా, వైష్ణవులు. పెరుమాళ్ళు తప్ప వేరే దేవతాంతరంతో వెళ్ళాం కదా, మన్మధుడి కొరకు ఎందుకండి వ్రతం? ఇక్కడే చక్కని వేదాంత దిశగా నిర్వాహం. ఇక్కడే మన్మథన్ అని చెప్పినది ఎవరో కాదు, సాక్షాత్ మన్మథనైన కృష్ణుడే. రాసామాభిరభుచోరీ స్మయమానకంబుజ పీతాంబరధర సగ్వే సాక్షాత్ మన్మథ అని భాగవతం. మన్మధుడికే మన్మధుడైన కృష్ణుడే, కృష్ణుని కొరికే వ్రతం. తిరుపావి వ్రతం ఆండాళ్ కృష్ణ గురించే ఉన్నది కదా, అలాగే కృష్ణు గురించే ఈ పొంగల్ వ్రతం కూడా ఉన్నది. కావున మనం కూడా కృష్ణుడినే ధ్యానించే వ్రతం ఉండాలి, ముగ్గు వేయాలి. వాడు ఉండే చోటే మనకు దేవాలయం కదా, అందుకని దాన్ని అలంకరించాలి. తిరుపావి చెప్పి తిరువారాయణం చేసి చివరిగా కృష్ణుడే ధ్యానించి మనం ముగ్గు వేస్తాం. ఈ ఊరే కృష్ణుడిది కదా అని అనుకొని ఆ భావంతో మన వీధి మొత్తము చక్కగా అలంకరించాలి. వీధి మొత్తము మన ముగ్గు వేయాలి. ఇది కృష్ణుడికి
ఈ వ్రతానికి ఈ మకర సంక్రమణ వ్రతం అనేది దానికి ఒక రూపం ఉన్నది. మదన గోపాలకృష్ణుడు పురాణంలో కూడా ఉన్నది ఈ వ్రతం గురించి. అది వరాహ పురాణంలో మరి భాగవత పురాణంలో ఉన్నది. వరాహ పురాణంలో చెప్పే సమయంలో ఈ తిరిమేని కృష్ణుని యొక్క రూపాంతరం అంటున్నారు. వేదాంతేశులు అంటున్నారు ఏ సమాధ్యనుగుణ కృష్ణ రూపాంతరం అంటున్నారు. మదన గోపాలకృష్ణ అంటే కృష్ణుడికి ఎన్నో రూపాంతరములు ఉన్నాయి. వేణుగోపాల కృష్ణుడు, సత్యభామాసమేత కృష్ణుడు, దామోదర కృష్ణుడు ఎన్నో ఉన్నాయి కదా, బాలకృష్ణుడు. దాంట్లో ఒకటి మదన గోపాల కృష్ణుడు. మన్మధుడుగా కృష్ణుడు ఉన్నారు అక్కడ. మన్మధు రూపంలో మన్మధుడికి కామన్ అని పేరు, వాడి తమ్ముడికి సామన్ అని పేరు. ఇద్దరుగా ఉంటారంట. కావున వరాహపురంలో పురాణంలో ఆ మన్మధుని గురించి చెప్పబడి ఉన్నది ఈ ఒక వ్రతమని. ఆ మన్మథ కృష్ణుడి చేయిలో కూడా చెరుకుంటుంది. వాడికి చక్కెర పొంగల్, మంచి పచ్చి పసుపు, ఇవన్నీ వాడికి మనం అర్పిస్తాం. అదే వ్రతం. మదన గోపాలకృష్ణుని ఇలా ఉపాసిస్తే ఎవరు ఉపాసిస్తున్నారు అంటే సాక్షాత్ పెరియ బిరాట్యారనే మహాలక్ష్మి తాయారు. వారు ప్రార్థించేది ఎంబెరుమాను ఎప్పుడూ నాతో ఉండాలి, నా పైన ప్రీతితో ఉండాలి నా భర్త అని వ్రతాన్ని అనుష్ఠించి చూపిస్తున్నారట మన కొరకు. భాగవతం అంటుంది దీన్ని అనుసరించే నేను వ్రతం ఉంటున్నాను అని గోదాదేవి చూపిస్తున్నది మనకు. మార్గదర్శనం అధ్యాపయంతి కదా, గోదాదేవి మనకు చూపించాలి. వారు ప్రార్థించేది ఏమిటి? వెంకటవర్కెన్నై ఇది కిట్రియ అంటే వెంకటవర్క్ అంటే తిరువెంకటమరియాన్ శ్రీనివాసుడితోనే నా ఒక జీవితం. మానిడవర్కెంటే పేచ్చు పడిలవాడగిల్లేన్ కండాయ్ మన్మథనే. మన్మధను దగ్గర నన్ను తీసుకెళ్ళకు. సాధారణ మన్మధుడు ఉన్నాడే వాడికి నాకు విధించొద్దు, భగవంతుడికే నన్ను విధించాలి. నా జీవితం భగవంతునికి అంకితం. ఈ విషయాన్ని మనం ప్రతిరోజు ప్రార్థించాలి. సాక్షాత్ తిరువెంకటమరియాలనే శ్రీనివాసుడితో మన జీవితం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలని ప్రార్థిస్తూ గోదాదేవి అనుష్ఠించినట్టు ఈ పొంగల్ పండుగను మనం చక్కగా జరుపుకోవాలి. சுடி கொடுத்த சுடற்கொடியே தொல்வாவை பாடியரளி వెంకటవర్కెన్నె విధియండ మాత్రం நாம் కడపాత్ మన్నమే నల్గు. మనం ప్రార్థించాల్సింది గోదాదేవి మేము కూడా ఈ పొంగల పండుగను అనుష్ఠించి కృష్ణునితోనే జీవితం గడపాలి, మా భర్త ఎల్లప్పుడూ కృష్ణుడే ఉండాలి, దానికి నువ్వే అనుగ్రహించాలమ్మా అని గోదాదేవితో ప్రార్థిస్తాం. శ్రీమతే శ్రీనికమాంత మహాదేశికాయ నమః. జై జై శ్రీ సుదర్శన, జై జై సుదర్శన. कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः.